ఆదాని గ్రూప్నకు కెన్యా సర్కార్ షాక్ ఇచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ సహా విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్టు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా సర్కార్ $736 మిలియన్ అదాని గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. కెన్యాలోని ప్రధాన విమానాశ్రయమైనటువంటి జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానికి అప్పగించేందుకు రంగం సిద్ధమవ్వగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. దీంతో తాత్కాలికంగా ఈ ప్రాజెక్టు నిలుపుదల చేసినటువంటి అక్కడి ప్రభుత్వం తాజాగా పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భాగస్వామ్య దేశాల దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రూటో ప్రకటించారు. రవాణా, ఇంధన మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఆదాని గ్రూప్నకు కెన్యా సర్కార్ షాక్ ఇచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ సహా విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్టు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా సర్కార్ $736 మిలియన్ అదాని గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. కెన్యాలోని ప్రధాన విమానాశ్రయమైన జోమో కెన్యాటాలో సహా ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ సహా విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్టు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా సర్కార్ $736 మిలియన్ అదాని గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. కెన్యాలోని ప్రధాన విమానాశ్రయమైన జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానికి అప్పగించేందుకు రంగం సిద్ధమవ్వగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. దీంతో తాత్కాలికంగా ఈ ప్రాజెక్టు నిలుపుదల చేసినటువంటి అక్కడి ప్రభుత్వం తాజాగా పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భాగస్వామ్య దేశాల దర్యాప్తు సంస్థల నుంచి అందినటువంటి సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రూటో ప్రకటించారు. రవాణా, ఇంధన మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలపై అదాని గ్రూప్ స్పందించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను తోసిపుచ్చింది. అదాని గ్రూప్పై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. అంతకుముందు బిలియనీర్ అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అదాని సోలార్ ప్రాజెక్టు విషయంలో ఈ ఘటన జరిగింది. అదాని సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం లంచం ఇచ్చి లబ్ధి పొందే మోసానికి పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అదానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అదాని, అతని మేనల్లుడు సాగర్ అదానితో సహా 7 వ్యక్తులు నిందితులుగా ఉన్నట్టు అమెరికా వర్గాలు తెలిపాయి. అదాని, అతని మేనల్లుడు సాగర్ అదానితో సహా మరో 7 నిందితులు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సోలార్ పవర్ ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచం ఇచ్చేందుకు అంగీకరించారని అధికారులు తెలిపారు. ఈ కేసులో యుఎస్ లంచం నిరోధక చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను ఉల్లంఘించినట్టు వెల్లడించారు.
అదాని మరో ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్లు అవినీతిని దాచిపెట్టి ఇన్వెస్టర్ల నుంచి $3 బిలియన్ రుణాలు బాండ్లను సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే అదానికి అరెస్ట్ వారెంట్పై అదాని గ్రూప్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు.